వారికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాం. నేను జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ అనేటువంటి ఒక సొసైటీకి సంబంధించినటువంటి సెక్రటరీని. నేను ఈ సొసైటీలో 19,000 మంది మెంబర్లు ఉన్నారు. సుమారుగా 600 కోట్లు నష్టపోయి 6 జిల్లాల సమస్య ఇది. ఇందులో విశాఖపట్నం వాళ్ళు ఉన్నారు, విజయవాడ వాళ్ళు ఉన్నారు, రాజమండ్రి వాళ్ళు ఉన్నారు, కోనసీమ జిల్లా వాళ్ళు ఉన్నారు, ఏలూరు జిల్లా వాళ్ళు ఉన్నారు. ఎంతో మందికి మేము ఎన్నోసార్లు మా సమస్య గురించి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాం, కానీ అవన్నీ గాలికి ఎగిరిపోయాయి. 2022లో మాకు ఈ సమస్య వచ్చింది. సుమారుగా 600 కోట్ల రూపాయలు పట్టుకుని పోయారు. ఆ సమస్యని ఎవరి దృష్టికి తీసుకెళ్లినా సరే మాకు ఎక్కడా కూడా న్యాయం జరగలేదు. అలాంటిది ఒకసారి మేము వాసు గారి దగ్గరికి వచ్చి, ఏమండి ఇలాగా సమస్య వచ్చింది, ఇందులో అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, సుమారుగా 700 కోట్ల రూపాయలు పోయాయి, అందరూ కూడా ఎవరు కలవలేని పరిస్థితి, ఎవరు నడవలేని పరిస్థితి, రోడ్ల మీద అడుక్కుని పరిస్థితిలో ఉంది. దయచేసి మా సమస్యను కొంచెం పరిష్కరించడానికి మీరేమన్నా సహకరిస్తారా అని అడిగితే ఆయన కేవలం మా దగ్గర కాగితం తీసుకున్నారు. నేను చూస్తాను, మీ సమస్య జెన్యూన్ సమస్య, ఇది నేను పరిష్కరించడానికి ఏమన్నా ప్రయత్నం ఉంటే చేస్తారు అనుకున్నాను. అందరిలాగే ఇక్కడ కూడా కాగితం అక్కడే ఉండిపోతుందేమో అని మా సభ్యులందరూ అనుకున్నారు. కానీ నేను చెప్పాను, ఆయన యువకుడు, ఆలోచన గల వ్యక్తి, తప్పనిసరిగా మన సమస్యని ఒక కొలిక్కి తీసుకొస్తారని చెప్పాను. కరెక్ట్ గా వారం తిరగకుండా శాసనసభలో ఆయన మా సమస్యను ప్రస్తావించి మా సొసైటీకి సంబంధించి ఒక పెద్ద ఎంక్వైరీ వేయించారు. సెక్షన్ 29 ఎంక్వైరీ 4 నెలల విచారణ జరిపి అందులో 4.6 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఆ నష్టాన్ని కూడా రికవరీ చేయడానికి ఇప్పుడు పోలీస్ కేసులు ఇవన్నీ కూడా వారు పెట్టించి ఆ కోర్టు నుంచి రికవరీ చేయడానికి చివరి వరకు కూడా మా తోడుగా ఉంటానని చెప్పి మా అందరికీ కూడా మాట ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి సుమారుగా 19,000 మంది కార్యకర్తలకి 6 జిల్లాల్లో ఉన్న ప్రజలకి ఆయన చేసినటువంటి సేవ మామూలు సేవ కాదు. చాలా ఆయన చెప్పుకోవాల్సిన, ఆయన చేసిన సేవలు చెప్పుకోవాలనుకుంటే మన నగరానికి ఇవాళ 13.5 కోట్లతో సుమారుగా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకొచ్చారు. యువతకి సంబంధించినటువంటి ఒక ఏవియేషన్ అకాడమీని తీసుకొచ్చారు. ఇలా ఎన్నో సమస్యలు ఎవరు వచ్చినా సరే ఆయన నవ్వుతూ రిసీవ్ చేసుకుంటారు. ఆయన పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎన్ని కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా మీరు ఏదో టైంలో వెళ్తే, సార్ మీ సమస్య ఏంటో ఒకసారి తీసుకురండి అని చెప్పి చక్కగా విని స్పాట్ లో ఆయన డెసిషన్స్ తీసుకునే విధానం నిజంగా చాలా గొప్ప విషయం. ఆయనకున్న పేషెన్స్ కి దానికి కూడా. అలాగే ఈ 2 వార్డుల్లో చేస్తున్నటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ కూడా వారి సేవల్ని వినియోగించి